ఇంకోటి ఏంటంటే నేను ఎలా ఆలోచిస్తానంటే మన ఆలోచనలు అనేవి మన ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేసేలా ఉంటే వాటిని అవాయిడ్ చేసేయాలి మన మైండ్లోంచి. నేను 2 సినిమాలు తీశాను. సపోజు ఏ డైరెక్టర్ అయినా ఎన్ని సినిమాలు తీసినా ఏం చేయగలుగుతాడు? సూపర్ డూపర్ హిట్ తీస్తాడో, లేకపోతే సూపర్ ఫ్లాప్ తీస్తాడో, లేకపోతే యావరేజ్ తీస్తాడు. అవునండి. అవన్నీ కౌంట్ అవుతుంటాయి తప్ప 10 సూపర్ హిట్లు తీశాడు, లేకపోతే 5 ఫ్లాపులు తీశాడు, 4 యావరేజ్లు తీశాడు అని అనుకోవటం తప్ప, ఫైనాన్షియల్ అడ్వాంటేజెస్ పొజిషన్స్ ఉండటం తప్ప, ఆ 2 టేస్ట్లు నేను 2 సినిమాల్లో చూసాను. అలా అని నాకు వద్దని నేను అనుకోలేదు. అనుకోకుండా ఇంకో కొత్త టేస్ట్ వచ్చింది ఆర్టిస్ట్ గా. కొత్త టేస్ట్ అదేలేండి. ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు, ఇండస్ట్రీలో డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేశారు. ఏ విధమైన ప్రయత్నం లేకుండానే నేను అన్ని సినిమాలు చేయగలిగానంటే, ఈ క్యారెక్టర్ ఇతను బాగా చేస్తాడు, ఈ క్యారెక్టర్ ఇతను చేయగలడు, ఇతను ఏడిపించగలడు, నవ్వించగలడు, ఈ స్లాంగ్ బాగుంటది, ఈ లుక్ బాగుంటది, అలా ఏదో అనిపించకపోతే నేను ఎవరికైనా బంధువా? కాదు కదా. కాదు కదండి. బంధువు అయితే ఉండొచ్చు, బట్ ఆడియన్స్ కి బంధువు కాదు కదా మీరు. ఆడియన్స్ కి కాదు, ఇక్కడ ఇప్పుడు డైరెక్టర్స్ కి కూడా కాదు కదా. ఎవరైనా ఒకటో అరవై ఉన్నా, బట్ ఇన్ని వేషాలు, ఇన్ని సినిమాలు, ఇన్ని హిట్స్ అన్నవి ఆడియన్స్ ఆదరించినప్పుడే ఇండస్ట్రీ కూడా ఎంకరేజ్ చేస్తుంది తప్పితే. అంటే నాది ఇందులో మళ్ళీ ఇంకో ఇంటర్లింక్డ్ గా చిన్న డౌట్ సార్. ఇప్పుడు మీరు మనసు జారే సినిమాకి 1 సందేశ్కి అడ్వాన్స్ ఇచ్చి అక్కడ డైరెక్టర్ పిలిచి నాకు ఈ క్యారెక్టర్ చేయమనగానే మీలో డైరెక్టర్ అడ్డుపడలేదా ఆ రోజున? మనం స్క్రిప్ట్ చేసుకుని మనం కదా డైరెక్టర్, మళ్ళీ ఒక డైరెక్టర్ మన క్యారెక్టర్ ఇస్తే మన డైరెక్షన్ కెరీర్ ఏంటి అన్నది అనిపించలేదు? డైరెక్టర్ నాలో ఉండే డైరెక్టర్ అడ్డుపడినా నా ఫ్రెండ్స్ డైరెక్టర్స్ వద్దని అడ్డుపడ్డారు. డైరెక్టర్కి అడ్డుపడ్డారు వాళ్ళు, మీలో డైరెక్టర్కి అడ్డుపడ్డారు. ఎందుకంటే అదే చెయ్యి, నువ్వు సొంతంగా తీసి మేము అది అక్కడ సొంతంగా తీయకన్న పాయింట్. ఎందుకంటే నా కొలీగ్స్ 5-6 డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు మేము కలిసి ఏం చేసామంటే, ఒక తుఫాను బాధితులకి రైస్, గ్రోసరీస్ ఇవన్నీ తీసుకుని ఒక యాన్లో, మేము డైరెక్టర్స్ యూనియన్లో అప్పుడు నేను ట్రెజరర్ అనమాట. అవును. మేమంతా కలిసి అది పంచడానికి వెళ్ళాం. వెళ్ళి పనిచేసి వచ్చేటప్పుడు అంటే ఒక మంచి పని చేస్తే ఒక మంచి జరుగుతుందని ఏదో అనుకుంటాను నేను. అంతేలేండి. అందులో ఉన్న 3 డైరెక్టర్లు కూడా సొంతంగా సినిమాలు తీసి చేతులు కాల్చుకుని వాళ్ళు కొన్న ఫ్లాట్లు కూడా అమ్మేశారు. అయ్యా. కొంతమంది ఇళ్ళు మారిపోయి అప్పులు, వాళ్ళకి ఫోన్లు అటెండ్ చేయలేక అలా కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ చేతులు ఎత్తి నువ్వు మాత్రం సొంతంగా తీయకు అని. నేను అప్పుడు ఆల్రెడీ బ్యానర్ కూడా భరద్వాజ్ గారు ఏదో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉండేవాడు, ఆయనతో సైన్ చేయించి ఫ్లయింగ్ యూత్ క్రియేషన్స్ అని పెట్టేశాను. ఫ్లయింగ్ యూత్ అంటే మన టైం బాగున్నప్పుడు మనని ఎవరో ఒకరు అడ్డుపడి ఆ పని చేయనివారు. సో అది అంటే నా తెలివితేటల కంటే కూడా నాకు మంచి జరిగే విషయంలో దేవుడు అలా కాపాడుతున్నాడు అనేది నమ్ముతాను. అవునులేండి, నమ్మాలి ఇప్పుడు. ఎందుకంటే మీకు ఒక ఇలాంటి ఉదాహరణలతో చెప్తే నమ్ముద్దేస్తుంది. అవును. రామనాయుడు స్టూడియోలో బాంబు వెళ్ళింది. అవును. మీ జర్నలిస్ట్ మిక్కిలినేని జగదీష్ గారు పోయారు కదా. వాళ్ళందరూ దాదాపు 30-40 మంది చనిపోయారు. అవునండి కదా. అవును. పరిటల్ రవి సినిమా దానికి శ్రీరాములయ్య సినిమా ఓపెనింగ్. ఆ చనిపోయిన స్పాట్ కి సురేష్ గెస్ట్ హౌస్ కి మిడ్ పాయింట్ లో మా ఇల్లు ఉండేది. నేను మధ్యాహ్నం టీ తాగి, స్కూటర్ ఉండేది నాకు, ఆ స్కూటర్ వేసుకుని స్టూడియోకి వెళ్తానని పైన చెప్పి కిందకు వచ్చిన తర్వాత ముందు గెస్ట్ హౌస్కి వెళ్ళి తర్వాత స్టూడియోకి వెళ్దామని చెప్పి గెస్ట్ హౌస్కి వచ్చాను. గెస్ట్ హౌస్లో ఇలా ఎంటర్ అయ్యాను, జూబ్లీహిల్స్ అలా ఊగింది పెద్ద సౌండ్ తోటి. ఏంటి అని చెప్తే స్టూడియో దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయింది. నేను ఇటు వెళ్తే నేను మిక్కిలినేని జగదీష్ బాబు లాగా వెళ్ళిపోయేవాడు. వాళ్ళతో పాటు వెళ్ళిపోయిండేవారు, వాళ్ళ టీంతో పాటు. అంటే ఇంచుమించు అలాగే. అవును. ఆ టైమింగ్ అదంతా కరెక్ట్. అవును సార్. ఆ టైంలో దేవుడు మైండ్ మార్చి అటు తీసుకెళ్ళాడు, మనదేమీ లేదు అనేది బాగా నమ్ముతాను నేను. కరెక్ట్ అండి. సో అందువల్ల ఎవరైనా సరే ఫామ్లో ఉన్నప్పుడు నేను చాలా తెలివైనవాడిని, నేను డెసిషన్స్ బాగా తీసుకుంటాను
అని చెప్పి ఫామ్ లేనప్పుడు వాడు చేసాడు వీడు చేసాడు అంటారు. ఎవడి మీదకో నెట్టేయడం. ఎవరిదే ఏముండదు ఇక్కడ. ఒక పాజిటివ్ యాంగిల్లో మనం చేసే పని, ఆ కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం మనం అలా వెళ్తూ ఉంటాము. వెళ్ళే ప్రాసెస్లో మన మెంటాలిటీని బట్టి, మన ఆలోచన విధానం బట్టి, మనం చేసిన మంచిని బట్టి దేవుడు మన మైండ్ని అలా డైవర్ట్ చేస్తూ ఉంటాడు. సో వాటిలో హార్డ్ వర్క్ చేస్తే దేవుడు ఎంకరేజ్ చేస్తాడు, డెడికేషన్ తోటి ఉంటే ఎంకరేజ్ చేస్తాడు, ఒక చెడు ఆలోచన లేకుండా ఉంటే ఎంకరేజ్ చేస్తాడు. ఈ క్వాలిటీస్ అన్ని మన దగ్గర అట్టు పెట్టుకుంటే దేవుడు ఎంకరేజ్ చేసి మనం పైకి వెళ్ళేలా చేస్తాడు. కరెక్ట్ అండి. ఇప్పుడు పుష్ వస్తుంది దాని అంతే కదా. ఇప్పుడు ఉదాహరణ చిరంజీవి గారు ఉన్నాడు, ఆయనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మన ఊరు పాండవులు కృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు ఇలాంటి ఆర్టిస్టులు ఉన్న దాంట్లో చిన్న క్యారెక్టర్ చేస్తే ఈ స్టేజ్కి ఎలా వచ్చాడు అని అంటే ఏం చెప్తారు? ఈ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి, దేవుడు ఫేవర్ చేశాడు, లక్ ఫేవర్ చేసింది. అవునండి. అలాగే ప్రతి హీరోకి కూడా మామూలు బ్యాక్గ్రౌండ్ లేని హీరోలందరికి కూడా ఏదో క్వాలిటీ ఉండబట్టే కదా. అలాగే ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఫ్యామిలీ వల్ల హిట్ అవ్వలేదు, వాళ్ళ దగ్గర కూడా కొన్ని క్వాలిటీస్, కొన్ని హార్డ్ వర్క్స్. అవునండి. పవన్ కళ్యాణ్ గారు చేతుల మించి కార్లు ఎక్కించేసుకుని, అమ్మో, మన సుధీర్ బాబు చేసిన జిమ్నాస్టిక్స్ ఎవరు చేయడు అంత గొప్పగా చేసి. అవును. మహేష్ బాబు ఎలా ఉండే, ఆయన వాకింగ్ చేసి ఎలా తయారయ్యి దుబ్బుగా ఉండేవాడు కదా మహేష్. మా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలా ఉండేవాడు, ఎంత హార్డ్ వర్క్ చేసి. అవునండి. అందరు ప్రతి ఓళ్ళు కూడా రవితేజ రైస్ తిని 5 ఏళ్ళు అయింది అంటాడు, మనం ఒక 2 రోజులు కూడా ఉండలేము మరి. సో ఆ కష్టం అనేది పడితే ప్రతి హీరోకి డెఫినెట్ గా దేవుడు కోఆపరేట్ చేస్తారు కాబట్టి ఉంటది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.